ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి కట్ చేసేసింది. నేను ఎన్నిసార్లు ప్రయత్నిస్తా అంటే కాల్ నాట్ రీచబుల్. ఏం సంబంధం ఏమో నాకు అర్థమైతలే. నేనేం మిస్టేక్ చేసినా నాకే తెలియట్లేదు. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తున్నావు ఎందుకు? ఇప్పుడు ఎందుకు వచ్చి వెళ్ళిపో. నాకు అసలు వద్దు. సడన్ గా నువ్వు ఫోన్ చేసి సరే కానీ ఇవన్నీ తర్వాత మాట్లాడదు, వెళ్ళిపో. ఎక్కడికి? దూరంగా వెళ్ళిపోదాము. నేను అస్సలు నా బాల్ వదిలేసి నేను ఎట్లా వస్తాను అనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నీకు ఇష్టమైనవన్నీ వదిలేస్తా. నా గురించి వదిలేస్తా. ఇంకేం చేయాలి? నువ్వే కదా నాకు అన్ని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాగమోని అఫీషియల్. సారీ, నా ఇంట్రో కూడా తరబడుతున్నా, ఎందుకంటే ఇలాంటి రోజు వస్తుందని నా లైఫ్లో నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి వీడియో మీ దగ్గర కొడతాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు కొడుతున్నా అంటే మెయిన్ రీజన్ ఒక ప్రూఫ్ కింద. అక్కడ ఏమైనా జరిగినా ఇదే వీడియో మీ అందరికీ ప్రూఫ్ కింద ఉంటుందని మాత్రమే చేస్తున్నా. అసలు ఏంటంటే ముచ్చట, మోని నాకు సడన్ గా ఫోన్ చేసి మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదని ఫోన్ చేసి కట్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి కట్ చేసేసింది. నేను ఎన్నిసార్లు ప్రయత్నిస్తా అంటే కాల్ నాట్ రీచబుల్. నాట్ రీచబుల్ అంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో నాకు అర్థమవుతుంది. నాకు మస్తు భయం అవుతుంది. అండ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పంపించిన ఇంకోటి ఏంటంటే నేను కూడా వెళ్తున్నా. దానికి తెలియదు ఇక మరి నేను స్టార్ట్ అవుతాను, దానికి తెలియదు. దానికి ఫోన్ చేద్దామన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తలే. అది మరి ఎందుకు చెప్పిందో నాకు ఏం అర్థమైతుందో. అదికి వెళ్ళేదాకా నాకు మొత్తం బుర్ర పని చేస్తలే. అప్పటికి నా ఫోన్ నుంచి కాల్ చేయించాడు. అన్న ప్లీజ్ నేను కాల్ చేస్తాను, పక్కన అమ్మ నాన్న ఉన్నారు, తర్వాత కాల్ చేస్తాను చెప్పండి. ఫస్ట్ వీటితో కూడా చేయించిన, మళ్ళీ నా ఫోన్ ఎత్తట్లా అని. ఎందుకంటే నాని అన్న అని ఉంటది కదా, అన్న అంటే ఏమన్నదని ఇంత ఫోన్ చేపిస్తే ఆగా నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, తవాజ్ చేస్తాను, కట్ చేసిందంట. ఏం సంబంధం ఏమో నాకు అర్థమైతలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నన్ను చేసుకుంటాను ఒప్పుకున్నారు. కానీ సడన్ గా ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారు? నేను ఏం చేసినానో నాకే తెలియట్లే. ఏమనంటే నేను ఏమైనా తప్పు చేసినానో నాకే అర్థం అవ్వట్లేదు. నేనైతే ఏ తప్పు చేయలేదు, తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. కానీ మరి తెలియకుండా ఏమైనా తప్పు జరుగుంటే నేను సారీ చెప్తా, కాళ్ళైనా పట్టుకుంటా ఆంటీ అంకుల్ది. సో నాకేం అర్థం అవ్వట్లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వీడియో తీసా. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది, అక్కడికి వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది రేపటికల్లా అక్కడికి వెళ్తాం. వెళ్ళి ఏమైతుంది ఏం కథ అసలు అంతలో మా దోస్తులు పంపించి అనుకుంటున్నాం. సో ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరగకుండా అదంతా నార్మల్ గానే ఏదో నార్మల్ ఎవరైనా కూడా నాగా అనే వ్యక్తికి మౌని అనే వ్యక్తి సెట్ అవుతుంది. ఇంకోటి మౌని వచ్చి అయినా కూడా ఇంకోటి ఆడు ఎట్లా చేసుకుంటాడు నాకు అర్థం కాదు. నాతో ఇంత మంచిగా ఉండి మేము వీడియోలు పెట్టుకుని ఇంకోటి ఎట్లా పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. సో ఆడు ఎందుకు చేసుకుంటా అన్నాడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి క్లారిటీ తీసుకుని అప్పుడు వచ్చి మీతో మాట్లాడుతాగానే. సో గాయ్స్, ఇప్పుడైతే మౌనికి అయితే కాల్ చేసిన. నాకు నైట్ నుంచి నిద్ర కూడా లేదు, అట్లానే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన. సో ఫోన్ చేసి అయితే ఇదికి రమ్మన్నా. అది ఫుల్ షాక్ అవుతుంది అసలు నేను ఎందుకు వచ్చినా అని. నాకు అర్థమవుతుంది అలా ఫ్యామిలీ ఎందుకు సడన్ గా ఈ నిర్ణయం తీసుకో. నేనేం మిస్టేక్ చేసినా నాకే తెలియట్లేదు. ఇప్పుడు అది వచ్చినాక దాని కళ్ళ ముందు చదువుతా, అందుకే ప్రూఫ్ కోసం ఈ వీడియో తీస్తున్నా. ఇప్పుడు దాని ముఖం మీద చదువుతుంది, ఏం చెప్తా చూస్తా. వస్తుంది అయితే బాగానే అడుగుతాం గైస్, నాకు మెంటల్ వస్తుంది. ఎందుకు వచ్చేయండి మోని? అరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా. ఎందుకు అరుస్తున్నావు ఎందుకు? ఇప్పుడు ఎందుకు వచ్చి వెళ్ళిపో. నాకు అసలు వద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంది మోని ఫోన్ చేసి నాగార్జున నాకు పెళ్లి చూపులు అంటే ఏమైపోతుంది? అసలు వీడియో ఎందుకు తీస్తున్నావు? వీడియో ఎందుకు తీస్తున్నావు? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడేదో, ఏదో నాదే పబ్లిక్ అందరు నేనే తప్పు చేసి ఉంటారేమో, రేపటి రోజున నేను వదిలేసి నన్ను తిడతారు కదా, ప్రూఫ్ ఉండాలని వీడియో తీపిస్తున్నా.
చేయాలంటే ఇప్పుడు వీడియోలు అన్ని తీసి ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్ లో పెడతావా? మరి ఏం చేయాలి మోని? ఇప్పుడు నేను ఒకవేళ నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేసినా ఎవరు అంటారు? నేనేదో తప్పు చేసినానేమో, వాడే మంచిగా చూసుకుంటలే కొడుతున్నాడేమో అందుకే మోని వదిలేసిందని నాకు బ్యాడ్ నేమ్ రావాలా? అన్ని వీడియోలు ముందు చెప్పవసరం లేదు నాగార్జున. నీకు అర్థం అవ్వట్లే మోని. ఇప్పుడు సడన్ గా నువ్వు ఫోన్ చేసి సరే కానీ ఇవన్నీ తర్వాత మాట్లాడదు, వెళ్ళిపో. ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. మళ్ళీ మా అమ్మలు చూసిన గొడవ ఆడతారా? ఎందుకు ఆడతారు మోని? మరి ఫస్ట్ ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అది ఆలోచించవా? ఫస్ట్ ఎలా ఒప్పుకున్నారు మోని? ఫస్ట్ మరి మా కొడుకు మా అల్లుడు బంగారం మా అల్లుడికి చేస్తాను ఎట్లా అన్నారు మోని? ఇప్పుడు ఎందుకు వద్దంటారు? అప్పుడు సెటిల్ అవుతావు అనుకున్నా. అప్పుడు మన యూట్యూబ్ ఏం లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ చేయడం వల్ల అందరు చూడడం వల్ల మమ్మల్ని ఏమంటున్నారు? వద్దు అంటున్నాడు. వద్దు అంటున్నారు. ఎందుకు వద్దంటారు? నువ్వు వద్దంటే వేరే వాళ్ళు చేసేసుకుంటావు మోని. ఇన్ని రోజులు చేసిన లవ్ అంతా మర్చిపోయినావు మోని. నేను అలా చేసుకుంటా అని చెప్పానా? నేను చేసుకోను, నాకు అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? నిన్ను తప్ప నేను ఎవ్వరిని చేసుకోను, అర్థమవుతుందా? మరి ఎట్లా మోని ఇప్పుడు? అయినా నీకు పిచ్చిలా అనుకుంటున్నారా? నిన్ను మర్చిపోయి ఇంకోటితో ఎట్లా ఉంటాను అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఏం చేయాలి మోని? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు నాకు సడన్గా పెళ్లి చూపులు అంటే నేను ఇప్పుడు అక్కడ నీకు ఫోన్ చేసుకుంటా కూర్చోవాలా? నేను గాజులు వేసుకుని వచ్చి అడగొద్దా? ఎందుకు మీ ఇంట్లో మీ ఇంట్లో అడుగుదాం ఇప్పుడు పోయి? ఇప్పుడు ఎక్కడికి వద్దు, ఏమొద్దు, నువ్వు కామ్గా వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఎవరిని చేసుకోను రా. అయినా సరే నీకు పిచ్చి చేసిందా? నిన్ను వదిలేసి ఇంకోటి ఎలా చేసుకుని హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావరా? చెప్పు ప్లీజ్, వెళ్ళిపోదామే. ఎక్కడికి? దూరంగా వెళ్ళిపోదాము. నేను అస్సలు రా, నా బాల్ని వదిలేసి నేను ఎట్లా వస్తాను అనుకుంటున్నావు? సరే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. మా ఇంట్లో వాళ్ళతో కూడా ఇప్పుడు వద్దు, మాట్లాడొద్దు. ఏం కాదే, అందరు చూస్తున్నారు నాగార్జున. మరి ఎందుకే? మరి నాకేం అర్థం. మోని ఎంత లవ్ చేసినా మోని మీ ఇంట్లో ఒప్పుకున్నారు కదా మోని ఫస్ట్. ఇప్పుడు ఎందుకు మోని ఇట్లా చేస్తారు? మా ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను ఎట్లో చెప్తాను. ఇప్పుడు ఏమి వెళ్ళిపో నువ్వు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అందరు చూసి ఎవరైనా చెప్పారు అనుకో మా అమ్మలకి ఎట్లా అనుకుంటారా? మోని నా వల్ల అవ్వట్లే మోని, నీకు అర్థమవుతుంది. నైట్ అసలు ఎందుకు రావాల్సిన అవసరం అయింది నీకు? నేను ఇంకా ఫోన్ చేస్తే మాట్లాడదామా అనుకున్నా. డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు కిందకి రామంటే ఎట్లా వస్తున్నాను? మోని సరే మోని, రేపటి రోజున నేను కూడా ఫోన్ చేసి మోని నువ్వు నాకు వద్దు, వచ్చి నాగార్జున నువ్వు నాకు వద్దు, మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తున్నారు అంటే ఎలా ఉంటది? నువ్వు తట్టుకుంటావా? నేను తట్టుకోలేను మోని. అవ్వండ్రా ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎవడైనా చూసాం. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు, వెళ్ళేటోళ్ళు ఇంత గలీజ్గుంది. మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం మౌని. ఫస్ట్ ఎలా ఒప్పుకున్నారు మౌని? ఇప్పుడు ఎందుకు వద్దంటారు? అంటే యూట్యూబ్ లో వీడియోలు తీసే చిల్లరా? యూట్యూబ్ లో గురించి కాదు చెప్పేది. మా అమ్మాలు ఒక్కటే అడుగుతున్నాడు, వాడు ఏం సంపాదిస్తున్నాడు, ఏం పోషిస్తాడు నిన్ను అని చెప్పేసి. ఈ యూట్యూబ్ కానీ ఇది వీడియోలన్నీ కొన్ని రోజులు ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉండవు. అవి మీకు లైఫ్ లాంగ్ తిండెట్టదు అని చెప్పి అంటుంది. కొంత ఫేమ్ ఉన్నంత వరకే బాగుంటుంది, తర్వాత దిగిపోతే అప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. నేను ఏదో బిజినెస్ పెట్టుకుంటామో అంత టైం ఇయ్యరామో. ఇప్పుడే పెళ్లి ఇప్పుడే చేసుకుంటే నాకు కూడా టైం కావాలి. సరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను లేదా అని అడగాలి కదా. అడగకుండా వేరే సంబంధం చూడటం ఇది ఏమైనా కరెక్టా మీ ఇంట్లో వాళ్ళు? చెప్పు. బరే వాళ్ళు అది బెటర్ ఆప్షన్ వచ్చిందని ఇంకెందుకులే ఎట్లయినా చేద్దాము అని ఆలోచిస్తున్నారు. ఎందుకు బెటర్ ఆప్షన్ వస్తే మీ వాళ్ళు చేంజ్ అయిపోతారు అట్లా? ఒరే మా వాళ్ళు చేంజ్ అయ్యడం కాదు, పక్కన వాళ్ళు అందరూ చెప్తున్నారు, వాళ్ళకి ఎక్కిస్తున్నారు. అందుకే మా అమ్మ మా నాన్న అలా వింటున్నారు. ఎవరిది తప్పు? ఏం మాట్లాడుతున్నావు ఏందో నాకు అర్థమవుతుంది. అసలు నాకు పిచ్చి లేవుతుందో, నీకు ఏం తెలియట్లేదు. నీదే నీ కాలు మొక్క కాలంటే ఇద్దరం ఏది కానీ వెళ్ళిపోయినా చేసుకుందాం. మేము ఇంట్లో ఒప్పుకోకపోయినా పర్లేదు. ప్లీజ్ ఏదైతే అదే ఇద్దరం వెళ్ళిపోదాం, మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. ఇద్దరం ఎవరికి చెప్పొద్దు, ఇద్దరం వెళ్ళిపోదాం. ఈ వీడియో కూడా ఆపేస్తా, ఎక్కడ పోస్ట్ చేయను. ఇద్దరం వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. నేను రానురా, నేను అసలు ఎక్కడికి రానురా, మా అమ్మని వదిలేసి రాలేను రా. సరే నేను ఇంకొకరిని చేసుకున్నా సరే నేను హ్యాపీగా ఉండలేను. నాకు అసలు నిన్ను వదిలేసి అలాగని చెప్పి మమ్మల్ని వద్దు అనుకుని నీ దగ్గరికి రాలేను. అర్థమవుతుందా? నా ప్రాబ్లం అర్థం చేసుకోరా ప్లీజ్. వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. అలా రానంతో ఇలా రానంతో నేను ఏమైపోవాలి మోని చెప్పు. నిన్నేగా మోని నేను నమ్ముకుని ఉంది, వేరే వాళ్ళు ఇంకా కూడా చూడంగా మోని. ఎంత లవ్ చేసిన మోని. తర్వాత చూద్దాము, ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోరా.
నేను వెళ్ళిపోను మోని. మీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడినా కదా, మీ ఇంట్లో వాళ్ళతోనే క్లారిటీ తీసుకుని అప్పుడే వెళ్తాం మోని. అయితే ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు. నాకు మీ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరం వెళ్ళి మాట్లాడి ఒప్పిద్దాం. అరే వద్దురా, ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు. నాకు ఒక డౌట్ వస్తుంది. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం కాదనిపిస్తుంది. ఇదేదో నువ్వే నీకు నిజంగా ఎవడో ఇష్టమైనట్టుంది, దాన్ని కవర్ చేయడానికి మీ ఇంట్లో వాళ్ళ మీద అవును నాకైతే మరి నువ్వు కాకుండా ఇంకొకటి ఇష్టపడతాను నేను. ఎట్లా నీకు ఎలాంటి దానిలో కనిపిస్తున్నాను రా అసలు? నిన్ను తప్ప నేను ఎవరినైనా అసలు ఆ థాట్ అయినా తెచ్చుకుంటాను. 24 hours నీకే ఫోన్ చేసుకుని 24 hours నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని అంటూనే ఉంటా. అట్లాంటిది ఇంకొకటి మైండ్లోకి తెచ్చుకోగలనా? అరే నేను వేరే వాళ్ళని చేసుకో అవసరం వచ్చినా సరే నేను చేసుకున్నా సరే చచ్చిపోతాను. నిన్ను మాత్రం నేను మర్చిపోలేను రా. ప్లీజ్ రా, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ రా. ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఎట్లా చూస్తున్నా, నాకు భయం అవుతుందిరా. ఎవరైనా చెప్పారు నాకు ఏమవుతుంది? ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకే. మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడుతానే. ఒకవేళ యూట్యూబ్ కూడా ఆపేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అంటే యూట్యూబ్ కూడా మానేసి ఏదైనా పని చేసుకున్నావు, ఏదో ఒక జాబ్ చేసుకుని, ఏదో ఒక బిజినెస్ చేసుకుని నేను పోషిస్తాను. నీకు ఇష్టమైనవన్నీ వదిలేస్తావు నా గురించి? వదిలేస్తా. ఇంకేం చేయాలి, నువ్వే కదా నాకు అన్ని. నా గురించి అంత సాక్రిఫైస్ అవసరం లేదు నాకు అవసరం. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా. వద్దు ఇప్పుడు ఇట్లాంటివి చేయకు. అరే అసలు నిజం చెప్పాలంటే గొప్ప వస్తుందిరా. ఎందుకు, ఏం చేసావు? ఎందుకు నవ్వుతున్నావే? నేను ఏదో ప్రాంక్ చేద్దాం అనుకోని నేను చెప్తే నువ్వే యాక్టింగ్ చేస్తావు. ఎందుకు ప్రాంక్ రా, జస్ట్ ఇది. ఏం మాట్లాడుతున్నావు? కరెక్టే చెప్పు. కోపం తెప్పాకు, గుద్దితే అద్దంకి ఇరుక్కుంటావు. కరెక్టే చెప్పు. ఏం చెప్తున్నావు చెప్పు. ప్రాంక్ చేసాను రా. ఏం ప్రాంకు? అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు పెళ్లి చూపులు అంటే ప్రాంక్ ఉంటుందా? అరే అరకు అందరు చూస్తున్నారు, నేను ప్రాంక్ చేశాను అంటే ఎలా రియాక్ట్ అవుతావా? అంటే ఇది నిజంగా ఇలా జరిగితే ఏమైనా ఉంటావా, లేకపోతే అసలు నిజంగా ప్రేమ ఉందో లేదా అని జస్ట్ ప్రాంక్ చేశాను. అలాంటివి ఏం లేదు. ఏం ప్రేమ? నీ పిచ్చి పుగ్గుదాంతి నువ్వు వేస్ట్. నిజం చెప్పు, మాట్లాడవద్దు. నేను ఇంట్రో కూడా కొట్టుకున్నా. ఏంటి అంటే నేను రాననుకున్నావా నువ్వు? అసలు ఫోన్ చేస్తావు అనుకున్నాను. ఇవన్నీ నువ్వు వస్తావు అనుకోలేదు. నేను పిచ్చోడు తీరు వచ్చావు. నువ్వు వీడియో కూడా కొట్టుకున్నావా? దీని వీడియో కూడా కొట్టుకున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. గైస్ ఈరోజు నాగాజ్ మీద ప్రాంక్ చేయబోతున్నా. అది కూడా ఎలాంటి ప్రాంక్ అంటే, నాకు పెళ్లి చూపులు అవుతుంది ఇంట్లోని. మా మమ్మీ వాళ్ళు పెళ్లి చూపులు సెట్ చేశారు. ఎప్పుడు ఇంకా వాడిని వదిలే వాడు వీడియోలు చేసుకొని ఉంటాడు కదా అని చెప్పేసి వాడి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఆడు ఎలా రియాక్షన్ అవుతాడో, అంటే అసలు రియాక్షన్ అవుతాడో లేదో అసలు అంటే తెలుసుకుందాం. నాకు కూడా ఎప్పటి నుంచి ఫీలింగ్ ఉండిపోయింది. నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను, అందుకే ఇప్పుడు ఎలాగైనా వాడికి కాల్ చేసి మాట్లాడదాం. వాడు ఏమంటాడో చూద్దాం. హలో చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. చెప్పు, ఏమైంది? నాగార్జున, మా అమ్మలు నాకు పెళ్లి చూపులు చూసారు రా. అంటే మంచిగా ఒక అబ్బాయిని. హలో, ఏం మాట్లాడుతున్నావు? నిజం రా, రియల్ గానా? ఏంటి? ఎందుకు పెళ్లి చూపులు చేస్తా అని చెప్పిరా నాకు? మా అమ్మాలు ఇప్పుడు నిన్ను వద్దా అంటున్నారు. ఎందుకంటే వీడియోలు చేసుకొని వాళ్ళ లైఫ్ ఆడతా అంతే. నిన్నెప్పుడు ఇంకా పోషిస్తాడు, నిన్నేం చూసుకుంటాడు. ఆ వీడియోలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. అలాంటి వాడితో నీకెందుకు, ఇంకా అవసరం లేదు, వాడిని వదిలే అని చెప్పేసి అంటున్నారు రా మా అమ్మలు. నాకు టెన్షన్ అవుతుందిరా. అరే ఫోన్ చేయడం ఎక్కడికి వస్తావు? ఎక్కడికి రావద్దు. నువ్వు మళ్ళీ వచ్చాక ఇక్కడ గోలాది అవుతుంది. వద్దురా. మరి ఏం మాట్లాడుతున్నావు? నీ పెళ్లి చూపులు ఏంది? ఫస్ట్ చేస్తా ఉంటదిగా. ఇప్పుడు వద్దంటున్నారు నాగార్జున, నిన్ను వద్దంటున్నారు. ఎందుకంటే వీడియోస్ చేసుకొని వాడు ఏం సంపాదిస్తాడు ఏంటి అని చెప్పేసి మా అమ్మ అడిగారు. నేను అన్న అమ్మాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, అమ్మ వీడియోలో చేస్తున్నాడు, కొన్ని రోజులు సెటిల్ అవుతాడు అమ్మ అని చెప్పేసి అని అన్నాను. అంటే మా అమ్మలు ఏమంటున్నాడు, వద్దు అని వదిలే, అలాంటి వద్దు, నీకు మంచి అబ్బాయిని చూస్తాము, మంచి అబ్బాయిని చేసుకో, ఆల్రెడీ చూసాము అని చెప్పేసి అంటున్నారు రా. నేనేం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఏ వద్దు, సరే ఇగో మా అమ్మ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏ ఏంటి
నిజం చెప్పు, కోపం తెప్పకు. నీతో సరదాలు ఆడుతున్నా ఈ విషయంలో. పిచ్చి చేసిందా నీకేమైనా? మెంటల్ చేసిందా? ఈ విషయంలో ఎవరైనా సరదాలు ఆడుతాడా? ఏమంటున్నారు? నిన్ను వద్దు అంటున్నారు నాగార్జున, నువ్వు వద్దు అంటున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. మా అమ్మ వస్తుంది, నాకు నీకు తర్వాత కాల్ చేస్తా. గైస్ ఇప్పుడు నాగార్జున ఫోన్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. నాకు ఎన్ని ఫోన్లు చేస్తాడు అసలు నాకు కూడా చూడాలని ఉంది. ఎందుకంటే వాడు నా మీద ఎంత ప్రేమ ఉందా, మా మమ్మీ వాళ్ళతో ఫేస్ చేస్తాడు లేదా, వాడు ఎన్నిసార్లు కాల్ చేస్తాడో చూద్దాం. అదంతా మీకు వాడు ఎన్నిసార్లు కాల్ చేసినా అవన్నీ ప్రూఫ్స్ చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే బాయ్. చూసావా వీడియో కూడా కొట్టుకున్నా, ఇంట్రో కూడా. నువ్వు జస్ట్ ప్రాంక్ చేద్దామని. మా తర్వాత ఫోన్ చేయాలిగా. తర్వాత నువ్వే ఫోన్ చేస్తావు, కొంతసేపు ఫన్ చేసి అంటే నేను ఏడిపిద్దాం అనుకొని. అరే సారీ రా, నువ్వు నిజంగా సారీ. నిజంగా అనుకోలేదు, అమ్మ మీద ఒట్టు నువ్వు వస్తావని అయితే నేను అనుకోలేదురా. నిజం చెప్తున్నా, నాకు ఎంత భయం వేసిందంటే మీ ఇంట్లో నిజంగా నచ్చట్లేదేమో అది అని అనుకున్నా. అంతేం లేదు, మా ఇంట్లో నిన్నెందుకు వద్దంటారా పిచ్చోడువా? ఇంత బంగారం వదిలేసి రోల్ గోల్డ్ గురించి వెళ్తాం ఏంటి? నేనేం చేసినా కావాలనే మళ్ళీ ఒకవేళ మీ ఇంట్లో నిజంగా వద్దంటే బ్యాడ్ చేసేద్దాం అనుకున్నా. మరి అందుకే వీడియో తీస్తున్నా. మరి లేకపోతే ఫస్ట్ ఇస్తాను ఇప్పుడు ఇయ్యనంటే ఎట్లుంటది? బాధ అనిపించదు ఎవరికైనా. నాకు ఫస్ట్ దీని మీద ఫుల్ కోపం వస్తుంది. కోపంలో నేను మాట్లాడొచ్చు. సో వీడియో ముందర నేను ఏ గలీజ్ మాట మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. కాబట్టి నేను దీన్ని ఏమనట్లే. కానీ ఇంటికి పోయినాక మాత్రం దీనికి ఖర్చులకు ఇస్తా. అండ్ ఈ వీడియో ఎందుకు తీసిన అంటే నాకు భయం వేసింది. ఫస్ట్ నాకు ఎందుకు భయం వేసింది అంటే ఒక లవర్ కింద నేను భయపడడం తప్పులేదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు అన్ని సంవత్సరాలు 3 years లవ్ చేసి ఇప్పుడు సడన్గా నన్ను వద్దు అంటే నేను ఏమైపోతా? నేను వేరే దాని దగ్గరికి కూడా పోను, అంత మంచిగా ఉంటా, అన్నీ ఇదే అనుకున్నా, పెళ్ళి కూడా దీంతో అనుకున్నా. అట్లాంటిది ఇట్లా వేసిందంటే నాకు భయం వేసింది. ఎందుకన్నా మంచిది అనుకుని నేను ఈ వీడియో కొట్టిన. కానీ కట్ చేసి నా మీద ప్రాంక్ చేసి ఇంట్లోనే వీడియో కొట్టుకుని వచ్చింది. అసలు ఇంకోటి అసలు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేనే వీడియో ఎక్కడ పెట్టుకోవాలని చూస్తే డైరెక్ట్ నువ్వే వీడియో పట్టుకునేచ్చా. మరి నా భయం వేసింది, ఒకవేళ నువ్వేమన్నా తలపడినావు ఇంకో అయ్యే వీడియో పట్టుకుని అదేం తప్పలేదని చూపిద్దాం అనుకున్నా. కానీ అంటే ఇట్లా రియల్ గా జరిగినా ఒకవేళ జరగపోయినా ఏం జరిగినా వీడియోలు మాత్రం కొట్టుకుని వస్తావా? కొట్టుకుని వస్తా ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు నాగార్జున ఎందుకు మోని వదిలేసిండే? అలా ఏం తప్పు, అలాంటివి ఏం చేయవు. కొన్ని పర్సనల్ గానే ఉంచుకోవాలి, కొన్ని పబ్లిక్ లానే ఉంచుకోవాలి. పబ్లిక్ గా ఉండవద్దు. మనం అన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇది కూడా షేర్ చేసుకోవాలి. సో నేను అయితే మా అత్త మా మామయ్య చాలా మంచోళ్ళు అనమాట. అది చెప్పు, ఇంకా చెప్పు. సో నేను ఏదేదో అనుకున్నా. సో వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇదే థింగర్ది. దీనివల్లనే వాళ్ళని తప్పుగా అనుకున్నా. సారీ, క్షమించండి అత్తయ్య అండ్ మామయ్య గారు. అండ్ చెప్పి ఇక ఈ వీడియోని అది ఈ వీడియో కలిపి పెడదాం ఇక. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ప్రాంక్ చేసినందుకు. నీ వల్ల డీజిల్ బొక్క, నిద్ర బొక్క. నిజంగా చెప్పాలంటే నాతో పాటు నేను అనుకోలేదు. కానీ ఎట్లే అసలు ఏదో కాల్ చేస్తాడేమో అనుకుంటే 2 times చేశాడు అంతే. ఇంకా మళ్ళీ చేస్తాడు ఇంక వీడియో. ఆ టైంలో ఎవడు కాల్ చేయడు. ఆ టైంలో ఎవడు కాల్ చేయడు. పిచ్చి లేస్తాడు. 2 సార్లు ఎత్తపోతేనే మెంటల్ వచ్చేస్తాడు ఇక కోపంలో. ఎందుకు పెళ్ళానంగానే. కానీ అంటే మా నాగార్జున చాలా ఇష్టం. పాపం నా గురించి ఇంత ప్రేమ ఉందని నాకు రియల్ గా తెలియదు. ఏదో ఇదంతా ఫేక్ ఏమో అనుకున్నాను. ఫేక్ ఎన్నిసార్లు అనుకుంటావు? ఫేక్ ఎన్నిసార్లు నీకోసం ఏం చేసినా ట్రూగా అనుకోవా? అమ్మాయిలు అలాగే ఎన్నో టెస్ట్లు పెడతారు. టెస్ట్లని పాస్ అవుతే ఎండింగ్ కే వస్తారంట. అట్లానే నువ్వు ఎండింగ్ రావాలి. నీకు దండం, నీ ప్రాంకులు దండం. ఎవడైతే దీనికి ఐడియాలు ఇస్తుందో ప్లీజ్ పర్సనల్గా దీనికి ఏం మెసేజ్ చేయకూడదు. మీ మెసేజ్ చూసి ఇవన్నీ చేస్తుందో దీనికి ఐడియాలు వస్తుందో నాకు అర్థమవుతుంది. ఏం బుర్ర. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నాగ్మోని అఫీషియల్.